ఇలా మీరెప్పుడైనా ఒంటరిగా ఏ రెస్టారెంట్‌కో, ఏ కేఫ్‌కో వెళ్లారా? సో, నేనైతే ఇవాళ ఫస్ట్ టైమ్ ఒంటరిగా వచ్చాననమాట. ఈ ఒంటరిగా రావడం అనేది కూడా కొంచెం బానే బెటర్‌గానే ఉంది. అండ్ ప్రొద్దుటూరులో వచ్చేసి డార్క్ పర్పుల్ ఉంది. అక్కడైతే కొంచెం రష్ తక్కువగా ఉంటారు. అండ్ ఒంటరిగా వెళ్లి తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ, బట్ నేను కూడా కొంచెం ధైర్యం చేసి ఇలా వచ్చాను. ఎగ్ పఫ్ తినాలని చాలా రోజుల నుంచి అనిపిచ్చింది. సో, అందుకోసమని ఎగ్ పఫ్ తిందామని వచ్చాను. అండ్ ఓన్లీ ఎగ్ పఫ్ తింటే ఎలా అని ఒకటి చీజ్ పావ్ స్లైడర్, సారీ నాకు గుర్తులేదు, చీజ్ చికెన్ పావ్ స్లైడర్ అంట. అండ్ అది ఫస్ట్ టైం నేను చూడలేదు ఎప్పుడు. సో ట్రై చేద్దామని చూస్తే ఏకంగా వడా పావ్ లాగా వచ్చిందండి ఇది. సో దాన్ని చూస్తూనే నేను లిటరల్‌గా చాలా నవ్వుకున్నాను. ఇప్పుడు నేను ఎలా తినాలబ్బా ఇది అని. లక్కీగా నా ఫ్రంట్ కానీ నాకు ఆపోజిట్‌లో కానీ ఎవరు లేరు. సో దట్స్ వై నేను దాన్ని ఎలాగో అలాగా తినేసాను. బట్ నాకైతే ఇదైతే అస్సలు నచ్చలేదు. బట్ ఒంటరిగా వెళ్ళి తినడం కూడా బాగానే ఉంది. కొంచెం అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు, సెల్ఫ్ లవ్ అనమాట. సో మీరెవరైనా ఇలా ఒంటరిగా వెళ్ళి తినడానికి ఇష్టపడతారా? అలా మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఇది ఫస్ట్ టైము. అండ్ చాలా బాగానే ఎంజాయ్ చేశాను. అండ్ సెల్ఫ్ లవ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, మరి బాయ్.